ప్రకృతి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాలు పొందవచ్చు. పంట ఏదైనా సహజ సేద్యంలో పసిడి పంటలు పండించవచ్చు. ఇలా ఎంతో మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో విజయవంతంగా సాగుతూ రైతన్నలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి ప్రకృతి రైతుల్లో ఒకరు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామానికి చెందిన కుందూరు వెంకట్రెడ్డి. 70 ఎకరాల వ్యవసాయ భూమిలో 15 ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు. ఎకరానికి ₹1,00,000 పెట్టుబడితో 4 లక్షల ఆదాయాన్ని పొందుతున్నారు. నమస్కారం అండి, నా పేరు కుందూరు వెంకట్రెడ్డి. మేము ఇది బత్తాయి తోట 15 ఎకరాల్లో బత్తాయి తోట వేయడం జరిగింది. ఎటు చూసిన 15x15 అడుగులు 5 మీటర్ల వెడల్పుతోటి మొక్కలు నాటడం జరిగింది. అందరూ మామూలుగా జనరల్గా 20 అడుగులు 22 అడుగులకు నాటుతారు. కాలమాన పరిస్థితులను బట్టి ఇలా ఏదైనా ఎక్కడెక్కడ మొక్క చనిపోయినా కూడా చేసినా కూడా మనకి ఎప్పుడు మొక్కల సంఖ్య ఉంటుందని చెప్పేసి ఎటు చూసినా 15 అడుగులకి మొక్క నాటడం జరిగింది. తర్వాత దీన్ని రంగాపూరు అంటారు. దీన్ని రంగాపూర్ ఏరుమూల మీద కట్టిన అంటు. ఈ అంటుని మాకు తిరుపతి కాళహస్తి దేవస్థానం నుంచి ఉద్యాన శాఖ వాళ్ళు సబ్సిడీ మీద మాకు ఇవ్వడం జరిగింది. ఈ బత్తాయి సాగు కొంచెం నీటితో కూడిన సాగు ఇది. కానీ ఈ నీరు కనుక ఉన్నట్లయితే బత్తాయి మంచి దిగుబడి వస్తుంది, పెట్టుబడి తక్కువ. ఈ మిగతా రకాలు చూస్తే మనకి లాభదాయకంగా కూడా ఉంటుంది ఈ బత్తాయి. తర్వాత ఈ బత్తాయికి చాలామంది ఏం చేస్తారంటే సస్యరక్షణ చర్యల కాడ కానీ నీటి వసతి కాడ కానీ ఇక్కడ మాకు అతి తక్కువ వర్షపాతం నీరుతోటి ఉన్న ప్రాంతం ఇది. అయినా కూడా ఇలా మా మొక్కలు ఇంత కలకల్లాడి ఇంత చక్కగా ఉన్నాయంటే కారణము నీటి యాజమాన్యం. నీటి యాజమాన్యంలో మీరు ఇంతవరకు ఎక్కడ చూసి ఉండరు. ఒక పైపుని ఇన్లైన్ పైప్ తోటి చెట్టు చుట్టూ రింగ్ వేయడం జరిగింది. మేము ఇట్లా ఇన్లైన్ పైప్ తోటి చుట్టూ రింగ్ వేయడం వల్ల చెట్టు చుట్టూ తడుస్తుంది. ఇది మొట్టమొదటిసారిగా చేసాం, మీకు ఎక్కడ కనిపించదు ఇది. కానీ ఇది రైతులకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ చెట్టు చుట్టూ ఎప్పుడు తేమ ఉంటుంది. ఇంకోటి ఇది నీరు ఈ డ్రిప్ ద్వారా లేకపోతే ఇంకా వేరే మైక్రో ట్యూబ్స్ ద్వారా పోయినట్టయితే లోపలికి వెళ్ళిపోతుంది నీరు ఎక్కువయ్యి. అట్లా కాకుండా ఈ రింగ్ వేయటం వల్ల గంటకు 4 లీటర్లు పడతాయి కాబట్టి పైన ఏరు వ్యవస్థకు మాత్రమే అందిస్తుంది ఎప్పుడు. దీనివల్ల మనకి నీరు బాగా ఆదా అవుతుంది. తర్వాత నీళ్ళు తక్కువ పడుతుంది. ఎప్పుడు చెట్టు చుట్టూ తేమ ఉంటుంది. మీరు ఇది రైతులు గమనించి ఈ ఇన్లైన్ డ్రిప్ ద్వారా ఇట్లా కనుక రింగ్ వేసుకున్నట్లయితే పంటకి చాలా బాగుంటుంది. ఇంకోటి చీని చెట్లకి పాదులు ఎక్కువ లోతు చేయకూడదండి. ఈ చీని చెట్లకి పాదులు లోతు చేసినట్టయితే 4 అంగుళాల కింద వేరు కింద సూక్ష్మజీవులు ఉంటాయి, ఆహారాన్ని తయారు చేసే సూక్ష్మజీవులు. అవి చనిపోతాయి, అందుకే చెట్లు చనిపోతూ ఉంటాయి. మీరు గమనిస్తూనే ఉంటారు, అన్ని ప్రాంతాల్లో చూసినట్టయితే చీని చెట్లు ఎక్కువ చనిపోయినాయి అంటారు. ఇదే ప్రధాన కారణం ఈ చనిపోవటానికి. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఇలాంటి చిన్న చిన్న మెలకువలు పాటించినట్టయితే చీని తోటలో మంచి దిగుబడి వస్తుంది, మంచి ఆదాయం వస్తుంది. తర్వాత దీనికి తెగుళ్ళు కూడా చాలా తక్కువ. మేము ఎటు చూసినది 15 అడుగులు దూరం పెట్టడం జరిగిందండి. ఎటు చూసినా కూడా ఈ 15 అడుగుల దూరంతో మాకు 1 ఎకరానికి 165 మొక్కలు పట్టినాయండి. 1 ఎకరానికి 165 మొక్కలు పట్టినాయి. తర్వాత మేము దీంట్లో ఎరువుల యాజమాన్యం వచ్చేవరకే డ్రిప్ ద్వారానే ఎరువులు ఇస్తున్నాము. 319 మైక్రో న్యూట్రియంట్ ఎరువులు ఇస్తున్నాం. అయితే ఇవి గడవ మైక్రో న్యూట్రియంట్ ఎక్కువగా ఇస్తున్నాము. ఎరువులు తక్కువ జీవామృతము ఇవన్నీ మేము ఎక్కువగా ఆవులతోటి జీవామృతం అయితే తయారు చేస్తున్నాము. ఆ జీవామృతం ఎక్కువ ఇస్తున్నాం. ఎప్పుడో కాయ ఎక్కువైంది, సైజు ఎక్కువైనప్పుడు కొద్ది మోతాదులో కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కువ బాగా మాత్రం మేము జీవామృతంతో వ్యవసాయం చేయడం జరుగుతుంది. అందుకే మాకు ఇంత ఎండలకు కూడా ఇక్కడ మొక్క తట్టుకొని మంచిగా మనుగడ సాగిస్తూ ఇంత చక్కగా ఉంది. ఈ బత్తాయిలో కనుక జాగ్రత్తగా సస్యరక్షణ చర్యలు తీసుకొని పాదిని లోతు కొట్టకుండా ఎప్పుడు కూడా పైన గడ్డి మాత్రం తుడవాలా. పాదిని పొరపాటున కూడా లోతు తీయొద్దు. లోతు తీసినట్టయితే 4 అడుగుల కింద ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోయి ఆహారాన్ని అందిలేక మొక్క చనిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ఇది జాగ్రత్తగా గమనించి ఇచ్చింది మనకి. వాళ్ళు 50% వాళ్ళు పెట్టుకున్నారు మొక్కలకి, 50% మనం పెట్టుకున్నాము. అక్కడ మొక్కల ఖరీదు వచ్చే వరకు మనకేం పెద్దగా మన మీద భారం ఏం పడలేదు. మొక్కకి ₹20 అంటే. తర్వాత ఈ మొక్కకి ఎటు చూసిన మీటరు 1 మీటర్ ఎడల్పు, మీటర్ లోతు, మీటర్ గొయ్యి తీసినందుకు గాను మనకి ఒక మొక్కకు వచ్చి ₹50 ఖర్చు వచ్చిందండి. తర్వాత ఈ గొయ్యి తీసిన తర్వాత దాంట్లోకి ఎరువులు, పశువుల ఎరువు మామూలుగా అన్నీ కలుపుకొని అవి ఒక ₹50 ఖర్చు వచ్చిందండి. దాంట్లో అవి వేసుకొని దీనికి ఈ ఏరు చెదల ఇది రాకుండా కొంచెము జాగ్రత్తగా సస్యరక్షణ చర్యలు తీసుకొని ఇది చేసుకొని మొక్క నాటుకోవడం జరిగింది. మొక్కకి మనకి వచ్చి ఒక మొక్కని
పెంచి మన కాపుకు రావడానికి 4 సంవత్సరాలు నిండినప్పటికి మేము 2013లో స్టార్ట్ చేశాము. ఇప్పుడు మాకు పోయిన సంవత్సరము ఎకరానికి వచ్చి 4 టన్నులు దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం 8 టన్నుల వరకు రావచ్చు అని అనుకుంటున్నాము మేము దిగుబడి. సుమారుగా వచ్చి మనకి ఒక మొక్కకు వచ్చి ఈ 4 సంవత్సరాలకి మనకు అయ్యే పెట్టుబడి కేవలం 500 రూపాయలు, ఒక్క మొక్కకి 500 రూపాయలు ఖర్చు వస్తుంది మనకి. ఈ 500 రూపాయల ఖర్చుతోటి మనకు 4వ సంవత్సరం నుంచి ఆదాయం రావటం మొదలు పెడుతుంది, నికర ఆదాయం. మనకి బత్తాయిలో చూసినట్లయితే ఆదాయము వచ్చేవరకు 8 టన్నులు అంటే ఇవాళ ఎండాకాలం మార్కెట్ ఇప్పుడు 30-35 వేలు అడుగుతున్నారు. ఇంకొక నెల పోతే మాది కాపు చేతికి వస్తుంది. ఈ నెల తర్వాత సుమారుగా వచ్చి దీనికి రేట్ వచ్చేవరకే సుమారుగా మేము అనుకోవటం ఏంటంటే 40,000 రూపాయలు దాకా ఉండొచ్చు అనుకుంటున్నాము. 8 టన్నుల మీద 840 4 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది మాకు ఈ మొదటి సంవత్సరంలోనే. మాకు పెట్టుబడి కింద 1 లక్ష రూపాయలు తీసేసినా కూడా నికర ఆదాయము ఒక ఎకరానికి వచ్చి 3 లక్షల రూపాయలు నికర ఆదాయం కనపడే అవకాశం కనపడుతుంది. మనము ఈ బత్తాయి తోటలోనే బత్తాయితో పాటుగా కొన్ని రకాల మొక్కలు, ఈ బత్తాయికి సంబంధించిన మొక్కల్లోనే కమలా పండ్లు కూడా తీసుకొచ్చేయడం జరిగింది. మనం ఈ కమలా చెట్లు మనకు కాస్తాయి కాయమని చెప్పేసి ఏదో శాంపిల్గా ఒక 10 మొక్కలు తీసుకొచ్చేసాము. కానీ ఇక్కడ బత్తాయి చెట్టు కంటే కూడా ఎక్కువగా వస్తుంది. అంటే మన ప్రకాశం జిల్లాలో కమలా చెట్టు పండును కూడా పండించవచ్చు, మనం ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది. ఇది ప్రధాన పంటగా మాత్రం వేయలేదు మేమేమి, కానీ ఒక 10 మొక్కలు వేసాం. 10 మొక్కలు కూడా బాగా కాసి బాగా ఇదేని మీరు గమనించినట్లయితే దీనికి కూడా ప్రత్యేకంగా వేరేగా సచ్చర చేయాల్సిన అవసరం లేదు. బత్తాయికి ఏదైతే ఉందో అదే సరిపోతుంది. దీనికి కూడా వేరే ప్రత్యేకంగా దీనికంటూ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. బత్తాయి తోటకి ఏదైతే మనం సస్యరక్షణ మందులు కానీ ఏదైతే అన్ని రకాలు తీసుకుంటున్నామో అయ్యే రకాలు దీనికి కూడా